ఆ, వచ్చింది కాక. హలో హాయ్ నమస్తే, నేను మీ వేదాంత్. వెల్కమ్ టు వేదాంత్ మీడియా. సో చాలా రోజుల నుండి చాలా మంది చాలా విధాలుగా గతంలో జరిగినటువంటి కొన్ని చర్చలు, కొన్ని లైవ్ల వల్ల కింద ఎన్నో కామెంట్లతోటి మీరందరూ కూడా పెట్టడం జరిగింది. ఫైనల్ గా ఈ రోజు నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు మనతో లైవ్ లోకి అయితే వచ్చేసాడు వేదాంత్ మీడియా ఎక్స్క్లూజివ్ గా. సో తనతో మాట్లాడదాం, చాలా విషయాలునే చర్చించుకోవడానికి, అన్ని విషయాలు మాట్లాడదాం. ముందుగా ఫస్ట్ టాపిక్ ఏంటంటే, రీసెంట్ గా నాగర్ కర్నూల్లో జరిగినటువంటి 7 మంది మొగ మృగాలు ఒక అమ్మాయిపై చేసినటువంటి దాడి గురించి ఒక్కసారి మాట్లాడి ప్రేక్షకులకు అందరికీ దాని గురించి ఒక్క వివరణ ఇచ్చి ప్రభుత్వానికి ఒత్తిడి పెట్టాలి, ఖచ్చితంగా తక్షణమైన కఠినమైన నిర్ణయాలు, శిక్షలు విధించాలి వాడికి అని చెప్పి కోరుకుంటున్నాను. గతంలో లాస్ట్ ఇయర్ ఇదే టైంకి వేదాంత మీడియా ఇతనితో సంబంధం లేకుండా ఈయన ఒక టాపిక్ లో ఇరుక్కోవడం, వాళ్ళు ఎవరైతే ఉన్నారో అపోనెంట్స్, బెట్టింగ్ యాప్ మాఫియా ఎవరైతే ఉన్నారో ఈ వేదాంత మీడియా ఛానల్ వాడుకొని సో కంప్లీట్ గా అసలు చాలా చేశారు. సో అవన్నీ చెప్పడం అదే ముఖ్య ఉద్దేశం, ఇంకేం కాదనమాట. అప్పుడు జరిగిన గొడవ ఎందుకు అలా అయింది అని చెప్పడం. ఓకే. అండ్ ఈ రేపు ఏదైతే ఉందో అది చాలా 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 దారుణం. ఒకటి కాదు, రోజు అవుతూనే ఉన్నాయి. ఈవెన్ జర్మనీ అమ్మాయి కూడా నిన్న హైదరాబాద్ చార్మినార్ చూడడానికి వస్తే కూడా చేశారు. మన చట్టాల్లో మార్పులు కూర్చొని అసలు ఏం చేస్తే అవుతుంది, ఇది ఇప్పుడు కాదు, రోజుకు ఒక అవుతూనే ఉంది. కాబట్టి కర్నూలులో 7 అబ్బాయిలు, ఈ కనబడుతున్న 7 అబ్బాయిలు కలిపి ఒక అమ్మాయి, గుడికి వెళ్ళిన అమ్మాయిని చేసేసి నోట్లో పోసేసి వీడియో తీసి బెదిరించారు. అది మీకు తెలియదు, ఎందుకంటే మీరు బిజీ విత్ పచ్చడి పచ్చడి పచ్చడి. తర్వాత ఈ వారంలో జస్ట్ ఈ 1 వీక్లోనే 10 మంది బెట్టింగ్ యాప్ల వల్ల చచ్చిపోయాడు. ఇతను మొన్న చచ్చిపోయాడు, ఇతను నిన్న చచ్చిపోయాడు. దీని గురించి మీకు తెలియదు, ఎందుకంటే మీరు బిజీ విత్ పచ్చడి పచ్చడి పచ్చడి. ఆ తర్వాత హైదరాబాద్ చూడడానికి వచ్చిన ఒక జర్మనీ అనే అమ్మాయి ఏదో చార్మినార్ చూద్దామని అనుకొస్తే దాన్ని అమ్మాయిని మన హైదరాబాద్ కొంతమంది యువకులు చేసేసారు దారుణంగా. సో అది మీకు తెలియదు, ఎందుకంటే మీరు బిజీ విత్ పచ్చడి పచ్చడి. ఇదంతా కలిపి జస్ట్ ఈ 3 రోజుల్లోనే జరిగాయి. ఈ విషయాలు ఏం తెలియకుండా ఆ పచ్చడి అనేది ప్రపంచ స్థాయి ఏదో విప్లవం లాగా అందరూ దాని గురించి మార్చి ఆ ఎవరికీ తెలియని పచ్చడి ఏమవుతుంది లేని కొవ్వెక్కి బొలిపెక్కి వాళ్ళు తిట్టారు. దాన్ని ఇంటర్నేషనల్ ఇష్యూ చేసేసి దాని మీద ఈ టీవీ ఛానళ్ళ చర్చలు అబ్బబ్బబ్బబ్బ. అసలు నిజంగా పూసలు అమ్ముకున్న దాన్ని, పచ్చళ్ళు అమ్ముకున్న దాన్ని, ప్రజల సమస్యను వదిలేసి ఫేమస్ చేసుకోవడం, దాని గురించి మాట్లాడడం ఫన్. ఓకే, దాని గురించి మనం సపరేట్ లైవ్ పెట్టుకుందాం. అసలు రేపుల్ని ఎలా నిరోధించాలి, ఏం చేస్తే అవుతుంది అని. ఓకే. ఇప్పుడు కాకా, ఇప్పుడు ఈ వేదాంత మీడియా ఛానల్ చాలా మంచి పనులు చేస్తుంది, చాలా మంది చాలా ఎక్స్పోజ్ చేస్తుంది, చాలా వాటిని. అదే క్రమంలో నీకు తెలియని, నీకు ఫోన్ లో కూడా చెప్పండి నిజాలు. ఇప్పుడు ఫోన్ లో నీకు చూపిస్తాను, నిన్ను అడుగుతాను, నీకు చూపిస్తాను. లాస్ట్ మీరు ఇదే టైంకి 8 మంది చూస్తున్నారు లైవ్ ని. ఓకే, అందరూ లైక్ చేయండి. ఈ వీడియోని అందరికీ తెలిసేలా చేయడం మన బాధ్యత. శ్రీరామనవమి రోజు నోట్లో నుండి ఇట్లా బూతులు మాట్లాడడం తప్పని తెలిసినా తిడుతున్నా. ఇంత గలీజ్ లత్కోర్ బట్టె బాన్స్గాన్లు తయారయ్యారా. 7 మంది మొగ మృగాలు దైవ దర్శనానికి వచ్చిన ఒక ఆడబిడ్డను సామూహిక అత్యాచారం చేసి ఏడుస్తూ దాహం అని అడిగితే నోట్లో మూత్ర విసర్జన చేశారంట రాక్షసులు. నాగర్ కర్నూలు జిల్లా ఉర్కంపేటలో జరిగిన ఘటన ఇది. అదే దేవుడి గుడికి ఆ అమ్మాయితో తన బంధువు కూడా వచ్చిందంట. అత్యాచారం చేసిన తర్వాత ఇద్దరిని 7 మంది చెట్టుకు కట్టేసి అడ్డమైన ఫోటోలు వీడియోలు తీసి బయట చెప్పితే ఈ ఫోటోలు వీడియోలు బయట పెడతామని చెప్పి బెదిరించిర్రంట. ఫాల్తు నా కొడుకులని ఇంకా జైలు బేలు అని బ్రతికించొద్దు. కింద పురుషాంగం కత్తరించి ఒంటి నిండా కత్తిపోట్లు పెట్టి వదిలేయాలి. ఒక్కొక్క చుక్క పోయి చచ్చిపోవాలి. దేవుణ్ణి మొక్కుదామని చెప్పి గుడికి వచ్చిన అమ్మాయిలకు గుడిలో కూడా రక్షణ లేదా? తక్షణమైన కఠినమైన శిక్షలు కూడా వేయాలని కోరుకుంటున్నా. గత కొన్ని రోజుల నుండి కొన్ని ఘటనలు ఎంత వైరల్ చేస్తున్నారో మీ అందరికీ తెలుసు. దయచేసి ఈ ఘటనను వైరల్ చేయండి.